B2 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 553వ జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ఎదురు సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. రేణిగుంటలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బొజ్జుల రిషితారెడ్డి, ఘన స్వాగతం పలికిన మహిళలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్, దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని పలు ఆలయాలతో పాటు గురువాయూరు శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి దేవాలయంలో శ్రీకృష్ణ దేవరాయల 553వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవాలయంలో శ్రీకృష్ణ దేవరాయల 553వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రామారావు పాల్గొని కాపు నాయకులతో కలిసి రాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగు భాషలందు తెలుగు లెస్స అని మన మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు అని కీర్తించారు. త్వరలోనే శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద 580 కిలోల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ విగ్రహ ఆవిష్కరణకు నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. శ్రీకృష్ణ దేవరాయల పాలన స్ఫూర్తిదాయకమని రాయల పాలన గురించి వివరించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ, 15వ శతాబ్దంలో విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు తన ప్రత్యర్థులపై విజయం సాధించి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యర్థులపై విజయం సాధించి చిహ్నంగా శ్రీకాళహస్తిలో గాలిగోపురం నిర్మించారని, ఇది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ఒక తన్నమాలికమైన కట్టడమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాను, జలగం కిషోర్, బుల్లెట్ శాము, మున్నర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. నేల మీదకి వచ్చే దాదాపు 500 సంవత్సరాల పైన అయింది. ఆ మహానుభావుడు వచ్చినాక ఎవరైనా చరిత్రలో పేరుడిపోతుందంటే ఏదో ఒక దాంట్లో పేరు రావాలి. రాజశేఖర్ సార్ వస్తే ఆరోగ్యశ్రీ, అప్పట్లో 2 రూపాయల కిలో రామారావు గారు. ఒకప్పుడు రైతుకి 3 పూట్ల భోజనం ఉండాలని ఒక పథకాన్ని తీసుకుని వచ్చాడు. ఫస్ట్ పథకం 500 సంవత్సరాల ముందు శ్రీకృష్ణదేవరాయలు చెరువులు పూడక తీసి రైతులకి నీళ్ళిచ్చే పథకాన్ని తీసుకుని వచ్చిన ఫస్ట్ రాజకీయ నాయకుడు, ఫస్ట్ దేవుడితో సమానమైన రాజు. ఈ కాళహస్తిలో దాదాపు 80 చెరువుల పైనగా ఆయన ఆ రోజు లోడించడం జరిగింది. అందువల్ల శ్రీకాళహస్తి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని కూడా త్వరలో అన్ని పార్టీలు, ఇక్కడున్న పార్టీలు అన్ని కలిపి కూడా, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అందరు గుండెల్లో ఉన్న వ్యక్తి, కులాలు మతాలు అన్నిటిని కూడా సమానంగా చూసిన వ్యక్తి రాజు. లోనే ఓపెన్ చేస్తాం. దానికి చైర్మన్ గారు, అదేవిధంగా కోలా ఆనంద్ గారు అందరూ కూడా కలిసి ఆ ప్లాన్ ని ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటూ, ఓం నమః శివాయ, ఓం నమః. నిలబడిపోయారు. ఆ రకంగా శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా ఆయన అంటే సౌత్ ఇండియాకి సంబంధించి ఇటు కర్ణాటక నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి, తమిళనాడు, కేరళ వరకు కూడా రాయల వారి యొక్క పరిపాలించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశం మొత్తం కూడా అవతరించిన పరిస్థితి మనం చూసాం. కానీ మహనీయులు నూటికో కోటికో పుడతారు, చరిత్రకారులు మరి చరిత్రలో నిలబడిపోయారు. అంటే ఆ రోజు అతి తక్కువ వయసులోనే ఆయన మరణం చెందడం, మరి ఆ రోజుల్లోనే చరిత్రలో నిలబడిపోయారంటే అటు ప్రజా సంక్షేమం కావచ్చు, ప్రజల పట్ల ఆయన ఆలోచన నిర్ణయాలు కావచ్చు, ఎన్నో చెరువులకి మరి చెరువులు కట్టించడం ఘనత కావచ్చు, అదేవిధంగా ఇటు దేవతామూర్తుల్ని దేవతల్ని పూర్తిగా ఆరాధిస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి కూడా రాయలవారి గోపురం కానీ, రాయలవారి మండపం కానీ,
అదే రకంగా మీకు ఒరిస్సా నుంచి ఎత్తుకుంటే ఇటు అప్ కేరళ వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా రాయల వారి యొక్క చరిత్ర ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. మరి ఈ రకంగా ప్రజల గుండెల్లో గారు చరిత్రకారులు చరిత్రలు నిలబడిపోయారు. ఇంకా రానున్నటువంటి వందల సంవత్సరాలకు కూడా రాయల వారి యొక్క చరిత్ర నిలబడి పరిస్థితి చూస్తున్నాం. అధికంగా చెరువులు ఏర్పాటు చేసింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా మిత్రుడు చెప్పినట్టుగా, ఆనంద్ చెప్పినట్టుగా ఈ మనకు శ్రీకాళహస్తికి రాజస్థానికి చిహ్నం అది రాజగోపురం అనేది. ఆ రాజగోపురాన్ని నిర్మించడం కానీ, రాయలవారి మండపాన్ని నిర్మించడం కానీ అవన్నీ కూడా ఒక అద్భుతాలు. అయితే రాజగోపురం కూలిపోయినప్పుడు ఇదే విగ్రహం అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఇటుకరాయి కూడా ఆ విగ్రహం మీద పడలేదంటే ఆయన భూమిలో ఉన్నా దివిలో ఉన్నా ఆయన శక్తి సామర్థ్యాలు ఏంది అనేది మనం దైవాంశ సంపూర్తిగా భావించాలా. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహం రెడీ అయిపోయింది. నవీగా కన్స్ట్రక్షన్స్ వారు మనకు అందిస్తున్నారు. 580 కేజీల కాంస్య విగ్రహం అతి తొందరలోనే మంచి ముహూర్తంలో రాజగోపురానికి ముందు ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దానికి మన అందరం కూడా పార్టీలకు సంబంధం లేకుండా కాళహస్తిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. గిరి ప్రదక్షిణ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో కైలాసగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ప్రత్యేక సంక్రాంతి పండుగ సందర్భంగా వేలాదిగా భక్తులు జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహంతో పాటు గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా జరిగిన ఎదురు సేవలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ 3వ రోజు కనుమ పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మహాశివరాత్రి స్వామి అమ్మవార్లకు జరిగే కళ్యాణానికి ముందుగా కనుమ పండుగ రోజున గిరి ప్రదక్షిణ మార్గంలో సకల దేవతలను, భక్తులను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రేణిగుంటపట్నంలోని 14వ వార్డులో సంక్రాంతి సంబరాలు అంబరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరమ్మ పూజ వేడుకల్లో పాల్గొని మహిళలతో పాటు నృత్యం చేశారు. రేణిగుంటపట్నంలోని 14వ వార్డులో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరమ్మ పూజ వేడుకల్లో పాల్గొని మహిళలతో పాటు నృత్యం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు రిషితారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరమ్మ పూజ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో పాటు నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉండాలని కోరారు. ఈ సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక యువతి మహిళలతో పాటు ఆప్యాయంగా పలకరించి ఫోటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, ఇతర నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులతో పాటు బీజేపీ నేతలు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులతో పాటు బీజేపీ నేతలు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తిరుపతి, జిల్లా అధ్యక్షులు చంద్రప్ప దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. తదుపరి గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులు స్వామి అమ్మవార్లు ఆశీర్వాదాలు ఇవ్వగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దేవసింహ చౌహాన్ మాట్లాడుతూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్నారని, తాను నేడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, 500 సంవత్సరాలుగా అయోధ్యలో శ్రీరామ మందిరం లేకపోవడంతో దేశంలోని ప్రజలందరూ ఆవేదన చెందారని, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి నరేంద్ర మోదీ చేసిన కృషి ఎన్నలేనిదని కొనియాడారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి తన స్వగృహాన్ని ప్రవేశిస్తున్నారని, ఆనాడు జరిగే శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ దేశంలోని ప్రజలందరూ పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.
विद्याचरण शुक्ला లైటింగ్ ఉందా? అందరికి నమస్कार अंधेरी भावना आज भगवान श्री कालाहस्ती में मंदिर में मैं हमारे स्थानीय लीडर श्री आनंद जी और श्री श्रीराम अप्पा चंद्रप्पा और साथियों के साथ मैं दर्शन हेतु आया। ये पूरे विश्व में प्रख्यात मंदिर है। पूरे भारतवर्ष से लोग आज यहाँ दर्शन हेतु आ रहे हैं। मैं भी परम भाग्यशाली हूँ कि मुझे आज भगवान श्री कालाहस्ती का दर्शन हुए। శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్ బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప స్వగృహానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులతో తిరుపతి జిల్లాలోని వికసిత భారత్ యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప స్వగృహానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులతో తిరుపతి జిల్లాలో వికసిత భారత్ యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్ మాట్లాడుతూ నేడు భారత్ వికసిత యాత్ర దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు పోతుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామంలోని ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, జీరో అకౌంట్ ఓపెనింగ్ తో నేరుగా సంక్షేమ పథకాలు వారి వారి ఖాతాలో పడుతున్నాయని, దేశంలోని ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నారని అన్నారు. దేశం మొత్తం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉన్నామని అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలుపు సాధిస్తుందని, గత సంవత్సరం నుంచి తాను హిందూపూర్, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి గురించి ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. దేశ అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో ప్రశంసలు పొందుతుందని, ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉంటుందని, ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలుపు దిశగా పనిచేస్తుందని తెలియజేశారు. देश के यशस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी के नेतृत्व में एनडीए की सरकार ने पिछले 10 साल से जो देश हित में, समाज हित में काम किया है, जो काम गरीब कल्याण का हुआ है, जो काम इंफ्रास्ट्रक्चर का हो, इस सरकार की विदेश नीति हो, सुरक्षा नीति हो या आर्थिक नीति हो, पूरे विश्व में देश की प्रशंसा हो रही है। देश के नेता आदरणीय मोदी जी के नेतृत्व की प्रशंसा हो रही है। तब आने वाले इलेक्शन में 2024 में पूरा भारतवर्ष मोदी जी के नेतृत्व में सब एक साथ मिलकर इस देश को आर्थिक महासत्ता बनाने की दिशा में जब काम कर रहा है, तब आंध्र प्रदेश के चुनाव में भी 2024 के इस पार्लियामेंट इलेक्शन में भी भारतीय जनता पार्टी अपना सबसे अच्छा प्रदर्शन करेगी। తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడ, కోట మండలాల్లో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ పాల్గొన్నారు. చౌహాన్ మొట్టింబాక, జరుగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు, కోట మండలాల్లో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ పాల్గొన్నారు. చౌహాన్ మొట్టింబాక, జరుగుమల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చే
డ్రోన్ పనితీరును పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న వికసిత సంకల్ప యాత్ర ద్వారా అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. డ్రోన్ ద్వారా నానో యూరియా పొలంలో పిచికారీ చేసే విధానాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా వివరించగా స్థానిక రైతులు ఆసక్తితో తిలకించారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అంకుటిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే వీటిని చాలా మంది వినియోగించుకుని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అంకుటిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి వికసిత భారత్ సంకల్ప యాత్ర తేవటం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామాన వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలు కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ కింద లబ్ధిదారుని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. కారణమైన మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారికి కులాయిలకి 24,42,000 మంజూరైనది. జిల్లా ముట్టింబ గ్రామం నుంచి నాకు PMEY పథకం మీద 6,000 చొప్పున పడింది. పాటిస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ధన్యవాదాలండి. PMFBY కట్టించాము. వాటిల్లో సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ గా మరణం సంభవిస్తే దానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పదార్థాలతో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతుంది అని సూర్యోదయాన్ని చూస్తున్నారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని. నేడు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న 56 లక్షల మందికి పైగా రైతన్నలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇంకా 40 గత 37 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన షోకాజ్ నోటీసులకు సమాధానాలను శ్రీకాళహస్తి ICDS కార్యాలయం అధికారులకు అందజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 37 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన షోకాజ్ నోటీసులకు సమాధానాలను శ్రీకాళహస్తి ICDS కార్యాలయం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ అంగన్వాడీలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం బెదిరింపులకు నోటీసులకు తలొగ్గేది లేదని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు ఉద్యోగస్తులు తేల్చి చెప్పారు. ఈ షోకాజ్ నోటీసులు అందజేయడంతో తమ సమ్మెలో పాల్గొన్న శ్రీకాళహస్తి మండలం ఊరుందూరు గ్రామంలోని అంగన్వాడీ ఉద్యోగస్తురాలు శంకరమ్మ నిన్న ఆవేదనకు గురై గుండె జబ్బుతో మృతి చెందిందని అన్నారు. ఇలా ఎంతమంది అంగన్వాడీ ఉద్యోగస్తులు చనిపోవాలో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యలపై దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నుంచి మేము సమ్మె చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రోజు వచ్చేసి ఒక హెల్పర్ నిన్న మధ్యాహ్నం ఇక్కడ నుంచి సమ్మెలో నుంచి ఇంటికి వెళ్ళిపోయేసి ఆమె హెల్త్ బాగా లేకుండా చనిపోయినది. ఈ రోజు మేము వెళ్ళేసి ఆమె మట్టి ఎత్తుబడి పోయి అయిపోయిన దాకా ఉండేసి వచ్చాము.
ఆమెకి టెన్షన్, ఎస్మా చట్టం వచ్చింది, నోటీసులు అతికించిపోయారు, మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, ఈ గవర్నమెంట్ స్పందించకపోయా ఎలా బ్రతకాలి అనేసి ఆమె ఏంటి బాధపడుతూ ఆమెకి టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయేసి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిందంట. ఎంతమంది హెల్పర్లు, ఎంతమంది టీచర్లు, ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోయాక స్పందిస్తారు, మేమందరం చనిపోయినాకన్నా స్పందిస్తారా లేదా, ఒకసారి గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది అనేసి అందరూ కోరుకుంటున్నారు. దిగొస్తారో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు దిగొచ్చి మా అందరి వైపు చూసి మేము అడిగినవన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాము. కాకుండా మీరు ఇది మాకు పాలసీ అని చెప్పుకుంటున్నారు. మేము ఎన్ని రోజులు నిరాహార దీక్షలు నిద్రాహారాలు లేకుండా ఇక్కడ నిరాహార దీక్షలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆరోగ్యాలు సరి లేకుండా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు స్పందించాలని మేమందరము మా యూనియన్ తరఫున IFTU యూనియన్ తరఫున కోరుతున్నాం. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాల్యం అరుంధతివాడలో శ్మశానానికి దారి అడ్డుకోవడంపై ఆందోళన జరిగింది. నిన్న మృతి చెందిన రాగిపట్టు సుందరయ్య మృతదేహాన్ని దహనక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తున్న సమయంలో అగ్రకులాలకు చెందిన వ్యక్తులు కొన్ని గంటల పాటు అడ్డుకున్నారు. స్థానికులు MRPS నాయకుల చొరవతో మార్గానికి వేసిన కంచి తొలగించి దహన క్రియలు చేశారు. దీనిపైన ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది వారు స్పందించి శ్మశానానికి దారి కల్పించాలని కోరారు. 80 ఏళ్లుగా స్థానిక దళితవాడ శ్మశాన వాటికి పోయేందుకు దారి లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు దారి ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని దళితులంతా ఏకమై MRO కార్యాలయం ముట్టడించి న్యాయం జరిగే వరకు సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. తిరుమలలో కనుమ పండుగ సందర్భంగా వైభవంగా పార్వేటు ఉత్సవం జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఊరేగింపుగా ఆలయం నుంచి పార్వేటు మండలానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో కనుమ పండుగ సందర్భంగా పార్వేటు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఊరేగింపుగా ఆలయం నుంచి పార్వేటకు మండపానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది. పార్వేటు మండలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేయింపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సాహభరితంగా వేట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారు 3 సార్లు పల్లకీలో ముందుకు వెనుకకు కదులుతూ విల్లంబులు ధరించి బాణాలు సంధించారు. శ్రీవారి తరపున టీటీడీ అర్చకులు, అధికారులు ఈటెలు విసిరారు. పురాతన కాలం నుంచి తిరుమల ఆలయంలో ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. మనుషులలోని క్రూర ప్రవృత్తి నశింపజేసే ఉద్దేశంతో స్వామివారు ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇస్తారని పండితులు చెప్తారు. పారువేట ఉత్సవం అనంతరం భక్తులకు స్వామివారి అన్నప్రసాదాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఆనవాయితీగా కొన్ని వందల సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా కనుమ పండుగ రోజున శ్రీవారి పార్వేటి ఉత్సవం అత్యద్భుతంగా నిర్వహించటం జరుగుతున్నది. ఈరోజు ఈ సంవత్సరపు కనుమ సందర్భంగా మరింత వైభవంగా ఈ ఉత్సవాన్ని అర్చక స్వాములు, అధికారులు, శ్రీవారి సేవకులు, అందరి ప్రజలు, వీళ్ళ భక్తులు, వీళ్ళందరి సమక్షంలో గొప్పగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తి ప్రపత్తులతో స్వామి పట్ల ఉన్న అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో కనుమ పండుగను అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీవారికి మహాభక్తురాలైన శ్రీ గోదాదేవి పరిణయ మహోత్సవాన్ని పురస్కరించుకొని గోదామాలలు శ్రీవారి మూల విరాట్కు అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలోని ఆండాళ్ల శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మూలాలు తిరుపతి నుండి తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠానికి మంగళవారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్దజీయర్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్కు అలంకరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం VIP విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు శామ్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిలు వేర్వేరుగా శ్రీవారి సేవల్లో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఎనిమిది వందల ఏళ్ల పురాతన పార్వేటి మండపాన్ని టీటీడీ కాలగర్భంలో కలిపేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 800 ఏళ్ల పురాతన పార్వేటి మండపాన్ని టీటీడీ కాలగర్భంలో కలిపేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఘట్టం శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం మరో 6 రోజుల్లో కానుందన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన పార్వేటి మండపం చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయని విమర్శలు చేశారు. తిరుపతి పాదాల మండపంతో పాటు శిథిలం అవుతున్న అన్ని మండపాలను పరిశీలిస్తారని అన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు పార్వేటి మండపాన్ని పరిశీలించాలని కోరారు. పార్వేటి మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీకి కేరళలో ఘన స్వాగతం పలికారు. కొచ్చి నగరంలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కేరళలోని ప్రముఖ ఆలయాలను ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలో పర్యటిస్తున్నారు. నిన్న కొచ్చిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు. ఇక ఇవాళ ఉదయం త్రిశూర్లోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఆలయ అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ఆలయంలోకి వెళ్లి శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడికి దగ్గరలో ఉన్న కొలంలో చాప పిల్లలను ప్రధాని నరేంద్ర మోడీ వదిలిపెట్టారు. ఈ పర్యటన పూర్తయిన వెంటనే కేరళలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన గురువాయూరుకు వచ్చారు ప్రధాని. ఈ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, గురువాయూరు టెంపుల్ అధికారులు ప్రధానికి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రధాని. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన కేరళ నటుడు సురేష్ గోపి కుమార్ వివాహానికి హాజరయ్యారు. స్వయంగా పూలదండలు అందించి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులలో మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్, జయరాం, ఖుష్బూ, డాక్టర్ షాజీ కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గురువాయూరు ఆలయంలో ఒకటైన మరో 30 జంటలను కూడా ప్రధాని మోదీ ఆశీర్వదించారు. ప్రధాని మోదీ వస్తున్నారని తెలిసి గురువాయూరు టెంపుల్ కు జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. స్వామివారిని దర్శించుకున్న మోదీ నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. విజయవాడ నగరంలో 400 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పూర్తిగా ఈ నెల 19వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమతా సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానికులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు అన్నారు కలెక్టర్. 400 కోట్లతో సుమారు 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ప్రభుత్వం నిర్మించిందని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడస్టల్తో కలిపి 210 అడుగులు ఉంటుందన్నారు కలెక్టర్. సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జిల్లాలో ఈ నెల జనవరి 4 నుండి 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కలెక్టర్ వెంకటరమణారెడ్డి.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో నేడు పరిపాలన సాగుతుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం, సమానత్వం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తదితరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాలు ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,016 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,016 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులతో 20,915 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.46 కోట్లు. గత నెలలో 300 టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. సర్వదర్శనం టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. కరీంనగర్ 2వ బస్ డిపోలో ఒక పందెం కోడి తన యజమాని కోసం ఎదురు చూస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఎవరితో బస్సు ఎక్కిందో ఏమో, బస్సులోనే ఉండిపోయింది. చివరికి డిపోకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ 2వ డిపోకు చెందిన బస్సు వేములవాడ నుండి వరంగల్కి తిరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 1 గంటకు చివరి ట్రిప్ వరంగల్కి వెళ్లి వస్తున్న సందర్భంలో బస్సు కరీంనగర్ డిపోకు చేరుకుంది. బస్సులో ప్రయాణికులందరూ దిగి వెళ్లిపోయారు. అయితే బస్సులో శబ్దం వస్తుండటంతో కండక్టర్ వెళ్లి పరిశీలించారు. ఓ బ్యాగులో కోడిపుంజు ఉండటాన్ని కండక్టర్ చూశారు. ఈ కోడిపుంజు కోసం ఎవరైనా వస్తారన్న ఉద్దేశంతో కోడిపుంజును ఆర్టీసీ బస్ డిపోలో నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసిన ఆర్టీసీ సిబ్బందికి నిరాశ ఎదురైంది. దీంతో కోడిని ఏం చేయాలో అర్థం కాక మేత వేస్తూ ఆర్టీసీ అధికారులు కోడిని కాపాడుతున్నారు. అయితే కోడి కోసం ఎవరు రాకపోవడంతో దీన్ని ఏం చేయాలో చెప్పాల్సిందిగా ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు కరీంనగర్ డిపో అధికారులు. పీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 553వ జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణం ఎదురు సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. రేణిగుంటలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బొజ్జల రిషితారెడ్డి, ఘన స్వాగతం పలికిన మహిళలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ చౌహాన్, దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని పలు ఆలయాలతో పాటు గురువాయూరు శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి ఈనాటి V2 న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.